కేసీఆర్ దగ్గర 3 క్యారెక్టర్స్ ఆయన స్వయంగానే ఉన్నాయి, ఆయన దగ్గరనే ఉన్నాయి. అయితే ఇది జరిగింది ఏంటంటే మన ఒక చిన్న విషయం, ఆయన ఎవరు కొండా లక్ష్మణ్ బాపూజీ దగ్గర మీటింగ్ జరిగింది, ఫస్ట్ మీటింగ్ అది. ఆయన ఇంట్లో జరిగితే కేసీఆర్ ఆడు ఉన్నాడు, ఉండి ఏం చేసిండు, ఇక మీటింగ్ చేసినాక బయటకు వచ్చి ఇక నేను ఉద్యమం చేస్తానట్టు అవన్నీ కథలు జరిగినాయి అనుకోండి. గమ్మత్ ఏముందంటే ఆయన దగ్గర 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ క్యారెక్టర్ల విషయాలు వస్తే చాలా చాలా విచిత్రంగా ఉన్నది, బాధాకరంగా కూడా ఉన్నది, అందుకొరకు చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే ఆయన దగ్గర మొదటి క్యారెక్టరు మహాభారతంలో శకుని ఉండే. శకుని ఏం చేసిండు, కౌరవులను ఉద్ధరిస్తా అని, కౌరవులను ఆదుకుంటా అని, కౌరవుల నాశనానికి కారణం శకుని అయ్యిండు. అట్లాగే తెలంగాణను ఉద్ధరిస్తా, బంగారు తెలంగాణ తెస్తా, తెలంగాణను ఉద్ధరిస్తా అని, బంగారు తెలంగాణ తెస్తా అంటే చెప్పి తెలంగాణకు నాశనం కారణము మళ్ళీ ఇతను కేసీఆర్ గారు. ఆ క్యారెక్టరు ఏ క్యారెక్టర్ శకుని ఉండేనో ఆ క్యారెక్టర్ కొంత భాగం ఈయన దగ్గర ఉన్నది. రెండవది ఏంటంటే ధృతరాష్ట్రుడు దుర్యోధని మీద వ్యామోహం, కొడుకు మీద వ్యామోహంతో మన కౌరవులను నాశనం చేసి పడేసాడు. అంటే కొడుకు మీద వ్యామోహం. ఇప్పుడు ఈయనకు కూడా కొడుకును సీఎం చేస్తా అంటే నన్ను అయితే వ్యామోహం ఉండేనో దాని మూలాన తెలంగాణను నాశనం చేశాడు. మూడో క్యారెక్టర్ ఏంటంటే భస్మాసురుడి క్యారెక్టర్. భస్మాసురుడు శంకరుని ద్వారా తపస్సు చేసి శంకరునితోటి వరం తీసుకుంటాడు. నేను ఎవరి నెత్తి మీద చేయి పెడితే వాడు భస్మం కావాలి అన్నట్టు వరం తీసుకుంటాడు. ఎవడు భస్మాసురుడు తీసుకుని కరెక్టా కాదా అని శంకరుని మీదనే చేయి పెడతా అంటే పెట్టబోతాడు. ఆయన ఉరుకుతాడు, ఈయన ఉరుకుతాడు, లోకాలన్నీ తిరుగుతారు. శంకరుడు తప్పించుకొని తిరుగుతూ విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి ఇగో ఈ భస్మాసురుడు ఆయనక పడ్డాడు, జర ఆయన ఆదుకో, ఆయనను జర రొకాయించు అంటే చెప్తే అప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తాడు, మోహిని అవతారం ఎత్తుతాడు. ఒక మోహిని అంటే డాన్స్ చేసే లేడీ, ఆ ఎత్తి నువ్వు పక్క జరిగి నేను చూసుకుంటా అతన్ని అని చెప్పి భస్మాసురునికి ఎదురుగా పోయి మోహిని అవతారం ఎత్తుకుపోతే ఆ మోహిని మీద భస్మాసురుడు మనసు పడి ఆ వెనుక తిరుగుతే అప్పుడు మోహిని ఏమంటుందంటే సరే కరెక్టే, ఓకే, నేను డాన్స్ చేస్తా, డాన్స్లో నేను ఎట్లా చేస్తే నువ్వు కూడా అట్లే చేయాలి, అది ఈయన కరెక్ట్ అయితే బట్టి నేను వస్తా అంటే చెప్తుంది మోహిని. అయితే డాన్స్ చేస్తుంది ఆమె, ఇట్లా చేయి ఈయన కూడా ఇట్లా చేయి పెట్టాలి, ఇట్లా చేయి పెడితే ఇట్లా ఈమె పెడితే ఈయన కూడా అట్లే పెట్టాలి అంటే పూర్తి డాన్స్ యొక్క సంగతి అంతా ఆమె చేస్తూ ఉంటే ఈయన కూడా కాపీ కొట్టాలి అంతే. ఆ రకంగా కొంతవరకు తీసుకుపోయి ఆమె ఏం చేసింది, మోహిని ఏం చేసింది, తిరిగి అంటే డాన్స్ చేస్తూ తన చేయిని తన నెత్తి మీద పెట్టుకుంది. ఇక కంపల్సరీ ఈయన కాపీ కొట్టాలి కదా. ఈ భస్మాసురుడు ఏం చేస్తాడు, తన చేయి తన నెత్తి మీద పెట్టుకున్నాడు, భస్మం అయిపోయాడు. అదే రకంగా కేసీఆర్ ఏం చేసిండు, టీఆర్ఎస్ను భస్మం చేసి పడేసిండు. టీఆర్ఎస్ను పెట్టింది కేసీఆర్, దాన్ని భస్మం చేసి టీఆర్ఎస్ పెట్టుకున్నాడు. అది ఇప్పుడు అదే ఒక క్యారెక్టర్ ఈయన దగ్గర ఉన్నది, భస్మాసురుని క్యారెక్టర్ ఉన్నది, కొడుకు మీద వ్యామోహం ఉన్నది, మళ్ళా మూడోది శకుని అవతారం, శకుని యొక్క ఈ 3 క్యారెక్టర్స్ ఉన్నాయి ఆయన దగ్గర. రెండో విషయం చెప్పాల్సింది ఇప్పుడు ఈ సందర్భంగా చెప్పదల, ఒక్కొక్క క్యారెక్టర్ తోటే మహాభారతం అయింది, ఒకటే క్యారెక్టర్ తోటి మహాభారతం అయింది. ఈ 3 జాగల నువ్వెక్కడ నేను ఎక్కడ. అది కేసీఆర్ గారి యొక్క గొప్పతనము. ఇదే పతనానికి కారణాలు ఉన్నాయి. ఆ పతనం వెనక సిరికి ఇక అవన్నీ జైసకర వయస భరణ పడతా అన్నట్టుగా ఉన్నది. మొత్తం మీద ఈ 3 క్యారెక్టర్స్ ఆయన దగ్గర ఉన్నందుకు మన తెలంగాణలో మనం పూర్తిగా నాశనం అయిపోయినాం. మళ్ళీ సిస్టమ్ అంతా మార్చేసిండు. మళ్ళీ ఈ సిస్టమ్ మళ్ళీ రెగ్యులరైజ్ కావాలంటే రేవంత్ రెడ్డి చేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. మళ్ళీ సిస్టమ్ సరైన పద్ధతులు రావాలంటే కొన్ని రోజులు పడతాయి, మళ్ళీ దానికి ఎంతో శ్రమ పడుతుంది అని చెప్పడానికి ఈ సందర్భంగా మీకు చెప్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ.